వెళ్ళింది. ఋషుల్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేద్దామంటే రోజు ఆపదే. విషం పెట్టేవాడు, అగ్ని పెట్టేవాడు, రకరకాల ఆపదలు ఇన్ని దాటారు. ఆఖరికి లక్క ఇంట్లో కాల్చేస్తే విదురుడి సహాయంతో గంగ దాటి 5 పిల్లలతో భిక్షాటన చేయించి భిక్షాన్నం పాండురాజు పిల్లలు ఉత్తరాధికారులు వాళ్ళకి భిక్షాన్నం పెట్టి పెంచి పెద్ద చేసి మనసు రాయి చేసుకుని నిలబడింది. ద్రుపద మహారాజు గారి దగ్గర మత్స్యయంత్రం కొట్టి ద్రౌపదీదేవిని అర్జునుడు వివాహం చేసుకోవలసిన సందర్భంలో 5 భార్యని చేసి అమ్మయ్య అనుకుంది. ధృతరాష్ట్రుడు పిలిచి అర్ధరాజ్యం ఇచ్చాడు, పట్టాభిషేకం పొందాడు, అమ్మయ్య అనుకుంది. జూదమాడి అన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ ద్రౌపదీదేవి వాళ్ళ రాజ్యం వచ్చింది. పునర్జ్యూతానికి వెళ్ళి అజ్ఞాతవాసం అరణ్యవాసం కూడా తెచ్చుకున్నాడు. 5 కొడుకులు కోడలు వెళ్ళిపోతే ఆ ఇంట ఉండి అన్నం తింటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అనే మాటలు తట్టుకోలేనని విదురుడి ఇంటికి వెళ్ళి తలదాచుకుంది. పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత యుద్ధం జరిగింది. కొడుకులు గెలిచారు కదా అని సంతోషంగా ఆ పక్షానికి ఎడదామంటే కర్ణుడి వల్ల పాండవులకు ఆపదొస్తుందని కర్ణుడి దగ్గరికి వెళ్ళి నీకు తల్లినని చెప్పింది. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందమ్మా, నేను అర్జునుడు ఒకళ్ళమే, నీకు 5 బిడ్డలు ఉంటారన్నాడు.